పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత 11వ వచనంలో పాప పరిహారార్థముగా అనే పదాన్ని గమనించండి. పాప పరిహారార్థం, పాపము పరిహరించబడడానికి తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గౌని వెలుపట శ్రమ పొందెను అని ఉంది. చూసారా? స్వరక్తం అంటే ఎవరి రక్తం? యేసు రక్తం. ఆ పైన పాప పరిహారార్థము అని ఉంది. పాత నిబంధనలో మనం బలు గురించి చదువుతాం. మనం ప్రతి బలి యేసు క్రీస్తు యొక్క శిలువయాగాన్ని చూపిస్తూ ఉంది. ప్రతి బలి ఏదేను తోటలో పాప పరిహారార్థం బలి జరిగింది. ఆ బలి జరగగా ఆ జంతువు నుండి చర్మపు చొక్కాయలు తొడిగించి వారికి తొడిగించిందని చదువుతాం. చూసారా? అక్కడే జరిగిపోయింది బలి. ఇంకొక మాట, మనం ఒక దృశ్యాన్ని చూడగలుగుతాం. జగదుత్పత్తి మొదలుకొని, అవును, ఎవరు? గొర్రెపిల్ల. ఎవరండి ఆయన? యేసుక్రీస్తు ప్రభువారు. ఇదంతా కూడా ఛాయ. అంటే దూరంగా కనిపిస్తున్నట్టు మనకు మిణుకు మంటి కనిపిస్తుంది. ఈ బలులన్నీ అంతే. మీకు ఇంకా అర్థం అవటానికి, ఒక వ్యక్తి, ఒక కుటుంబం యొక్క పాపం పరిహరించబడ్డానికి ఒక్కటే పరిష్కారం. ఏంటంటే బలి జరగాలి, రక్తము ప్రోక్షించబడాలి, రక్తములో ప్రాణం ఉంది, అర్పించబడాలి. వింటున్నారా? మీకు ఆదికాండం 22వ అధ్యాయంలో మరింతగా చూడండి. దగ్గరికి వచ్చే కొద్దీ దూరముగా ఉన్నది మనకు స్పష్టతనిస్తుంది. కాబట్టి పాత నిబంధనలో బళ్ళన్నీ దగ్గరగా ఎక్కడికి తీసుకొస్తాయి? సిలువ దగ్గర తీసుకొస్తాయి. మీకు అర్థం అవుతుందా? మీకు ఇంకా అర్థం అవటానికి ఒక మాట చెప్తాను. మీకు ఇప్పుడంటే అన్ని డిజిటల్ కెమెరాలు వచ్చాయి. డిజిటల్ కెమెరాలు రాకముందు ఏముండేది? ఫిలిం ఉండేది. అంటే మిమ్మల్ని ఫోటో తీసిన తర్వాత వెంటనే ఫోటో రాదు. ఏమొస్తుంది? ఫిలిం వస్తుంది. ఆ ఫిలిము దాన్ని ఏం చేస్తారని మనకిస్తారు. నీకు ఫొటోస్ కావాలంటే దాన్ని డెవలప్ చేసి ప్రింట్లు వేయించుకోవాలి. ఇంతకు ఫిలింని ఎత్తిపట్టి చూస్తే స్పష్టంగా కనిపిస్తుందా? కనిపించదు. పాత నిబంధనలో ఆ బలులన్నీ కూడా మనకి దూరముగా ఎవరిని చూపిస్తున్నాయి అంటే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని చూపిస్తున్నాయి. అద్భుతం ఏంటో తెలుసా? ఆదికాండం 22లో అందులో యేసుక్రీస్తు మీకు చాలా 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 స్పష్టంగా కనిపిస్తాడు. నీ ఒక్కగానొక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు, జనతైక కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వు ప్రేమించు ఇస్సాకు యేసుక్రీస్తే. తండ్రి రొమ్మున ఆనుకున్నవాడు, తండ్రి రొమ్మున బయలుపరచబడు. ఆయనే దక్షిణమూర్తి. ఆయన రొమ్మున ఆనుకున్నవాడు. అద్భుతం కదా? అబ్రహామా చిత్తం ప్రభువా, నీ ఒక్కగానొక్క కుమారుడు, నువ్వు ప్రేమించు జనతైక కుమారుడు, అద్వితీయ కుమారుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయుడు అంటే నో సెకండ్. అద్వితీయం అంటే రెండోది లేదు, ఒకడే. అబ్రహాముకు ఒక్కడే కొడుకు. ఇస్సాకులో స్పష్టంగా మనం యేసుక్రీస్తుని చూస్తాం. వాగ్దాన పుత్రుడు ఆయన. ఇస్సాకులో అప్పగించుకొనెను, తను అప్పగించుకొనెను. చీల్చబడిన ఆ కట్టెలు ఇస్సాకు భుజముల మీద మోపగా మోసుకొని వెళుతున్న క్రీస్తు శిలువ యాగాన్ని మనం చూడగలుగుతాం. మించి తండ్రి బలికి ఏమున్నాయి? కట్టెలున్నాయి, నిప్పుంది. గొర్రెపిల్ల ఎక్కడ? ఒక మాట చెప్పాడు, యెహోవా అది ఆయన చూసుకోవాల్సిందే. జంతు బలులు మానవునికి రక్షణ ఇవ్వలేవు. అది దేవుడు చూసుకోవాల్సిందే, దేవుడు అనుగ్రహించాల్సిందే, దేవుడే రావాల్సిందే. అందుకే దేవుడే తన కుమారుడిగా పాప శరీరాకారముగా
పాపిగా కాదు, పాప శాపమై, శాపగ్రాహి అయి. ఎందుకు వచ్చాడు తెలుసా? స్వరక్తం అంటే ఈ బలులన్నిటికీ ముగింపు ఒక్క బలి. ఆ కట్టెల మీద తీసుకొని వెళ్ళి ఇసాకును కట్టేసి కట్టెలు పేర్చి దాని మీద పడుకోబెట్టినప్పుడు ఇసాకు వయసు ఎంత? 25. మనం గ్రీటింగ్ కార్డులు ఎంత చూస్తాం? చిన్న ఫోటో చూస్తాం కదా. కాదు, 25 ఏళ్ళు. అబ్రహాముకి 125 ఏళ్ళు. ఇది ఇస్సాక్ 25 అంటే శారమ్మకి ఎంత? అబ్రహాముకు 125 అంటే శారాకు 10 ఏళ్ళు తేడా కదా. 100 అంటే ఇస్సాకును తీసుకెళ్ళినప్పుడు పెద్ద వయసు ఎంత? 115. మీకు ఒక్క మాట చెప్పలా శారమ్మకి. ఎవరు? ఎందుకని? ఫైర్ బ్రాండ్ అనా? ఎందుకు చెప్పలా? ఏమమ్మా, దేవుడు నాతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడయా? బలి అంటున్నాడమ్మా. ఎవరిని? ఆ బలేదు నువ్వమంటదా? ఎందుకు చెప్పలేదు? చెప్పండి ఎవరైనా. ఆదికాండం 22, ఆదికాండం 21లో శారా ప్రస్తావన ఉంది, ఆదికాండం 23లో శారా ప్రస్తావన ఉంది, 22లో ఒక మాట లేదు. ఎందుకో తెలుసా? ఇది తండ్రికి కుమారుడు సంబంధం. శారా ప్రస్తావన లేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా విశ్వాసముంచు నశింపక నిత్య జీవం పొందినట్లు అనుగ్రహించిన ఓన్లీ వన్ బిగాటెన్ సన్. ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవునికి నరునికి మధ్యవర్తి, ఒక్కడే ఆయన క్రీస్తు యేసును. ఎందుకు వచ్చాడంటే ఒక్కటే మాట, ఇదిగో బలి, బలియాగం అవడానికి, అన్ని బలులకు ముగింపు. పాత నిబంధనలో మిడుకు 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 అంటూ కనిపిస్తున్న ఆ వెలుగు కొత్త నిబంధనలో స్పష్టమాయను. ఆయన్ని కనుగొంటిమి. అందుకే మా కళ్ళు దేనిని చూచెను, మా చెవులు దేనిని, మా చేతులు దేనిని నిదానించి ఆయనే వచ్చేసాడు. నిజమే, ఎంత గొప్ప విషయం తెలుసా? మీరు టీవీలో ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నారు అనుకోండి. ఏమ్మా, టీవీలో ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నారు. టీవీ చూస్తావాక? ఇప్పుడు అదివరకు చూసేదాన్ని. ఓకే, టీవీలో ఒక వ్యక్తిని చూసి ఏం చూసేదాను? ఒక ఇదివరకు నువ్వు సీరియల్ చూసేదానువా? ఇదివరకు. ఇప్పుడు కాదు, సినిమాలు. ఏ సినిమా? సినిమా చెప్తారు. ఏ సినిమా నీకు ఎవరిని చూసేది? ఎవరిది? చిరంజీవి. అబ్బో, ఇప్పుడు టీవీలో చూస్తావు కదా. వినండి, టీవీలో చిరంజీవి సినిమా చూస్తున్నావు కదా, టీవీలో ఆయన బొమ్మ కనిపించింది కదా. ఆ చిరంజీవి బయటకు వచ్చి నీ ముందు నుంచుంటే ఏమవుద్ది? గుండె ఆగిపోయి, ఆశ్చర్యం కాదు, గుండె ఆగిపోతావు. ఇంకా ఆశ్చర్యం ఏంటి? యేసుక్రీస్తు అలా వచ్చాడండి. అది ఆయన కనిపిస్తూ కనిపిస్తూ చూస్తూ దూరం నుండి ఆయన ప్రవక్తలు దేని గురించి చెప్పారో, దేని గురించి ప్రవచించారో, కాలము పరిపూర్ణమైనప్పుడు గలతీ పత్రిక 4:4 వచ్చేసాడు. అద్భుతం కదా. అందుకే ఆయన గురించి చెప్పిన యోహాన్ అంటున్నాడు, మా చేతులు దేనిని తాకి చూశాను. ఎందుకు వచ్చాడంటే శరీరాన్ని ధరించాడు. ఒక్కటే కారణం, రక్తం చిందించడానికి వచ్చాడు, ప్రాణం పెట్టడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడంటే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తనను తాను అప్పగించుకున్నాడు. వాక్యం రాయబడింది, తన స్వరక్తమిచ్చి. ఇది కాబట్టి మేకల యొక్కయు రక్తము చేత విమోచించబడలేదు, కానీ అమూల్యమైన క్రీస్తు రక్తము ద్వారా. అందుకే యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను నన్ను, అవును అంత మాత్రమే కాదు, గర్భాలయపు తెర పైనుండి కిందకి చెరగగా మనం అతి పరిశుద్ధ స్థలంలోకి ఏమొచ్చింది? ప్రవేశం వచ్చింది. ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా? రాజులైన యాజక